నమస్కారం అండి. నా పేరు జీడిపల్లి సైదుల్ రెడ్డి. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జీటీఏ జనరల్ సెక్రటరీని. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఇష్యూ మరి కొంతకాలం నుంచి టీవీలో చూస్తూ ఉన్నాము, న్యూస్లో వస్తూ ఉంది. దానికి సంబంధించేసి గతంలో ఇచ్చిన ప్రమోషన్లలోనే మా ప్రభుత్వ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి గ్రేడ్ 2 హెచ్ఎం ప్రమోషన్లలో 1:1.2 రేషియో ఇవ్వడం ద్వారా గద్వాల్ లాంటి జిల్లాలో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1000కి పైగా ఉన్నటువంటి పాఠశాలల్లో జిహెచ్ఎం పోస్టులు నిండకుండా స్కూల్ అసిస్టెంట్లతో ఎఫ్ఎస్సి విధాలను ప్రస్తుతం నడిపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇప్పుడు ఇచ్చేటటువంటి ప్రమోషన్లు తక్షణమే ఇస్తూ 1:3 రేషియోలో ప్రభుత్వ మేనేజ్మెంట్ ఉపాధ్యాయులను కూడా పెంచడం ద్వారా ఎవరైనా నాట్ విల్లింగ్ ఇచ్చినప్పటికీ కూడా మిగిలినటువంటి వాళ్ళు దాన్ని ఆప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా ఖాళీలు మిగిలిపోకుండా పాఠశాలల్లో పర్యవేక్షణ అనేది సరిగా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి ఎంఈఓ ఎఫ్ఎస్సి కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రీసెంట్గా మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయుల విషయంలో కూడా మనం చూస్తున్నాం. మొన్ననే గౌరవ హైకోర్టు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఏవైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉన్నాయో, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేటటువంటిది లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ చేయడానికి పార్లమెంట్లో చట్టం చేయాల్సిందే తప్ప, సవరణ చేయాల్సింది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదనేటటువంటి స్పష్టం చేయడం జరిగింది. ఆ విషయంలో కూడా గతంలో 2018లో 17లో తీసుకొచ్చినటువంటి పిఓ ఏదైతే ఉందో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణను పారా 2A వాటిని కూడా గౌరవ హైకోర్టు కొట్టేయడం జరిగింది. ప్రభుత్వం వాటిని సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసేసి ఆ కేసును అలాగే పెండింగ్ పెట్టారు. దాదాపు 20 సంవత్సరాలకు పైగా 25 సంవత్సరాల నుంచి ఏపీఎస్సి ద్వారా రిక్రూట్ అయినటువంటి వాళ్ళు, తర్వాత డైరెక్ట్ రిక్రూట్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్లకు ప్రభుత్వ మేనేజ్మెంట్లో చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే కాదు, పర్యవేక్షణ అనేటటువంటి కొరవడం ద్వారా పూర్తి విద్యా వ్యవస్థ ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రీసెంట్గా చూశారు, 2% ఉపాధ్యాయులతోటే పర్యవేక్షణ అనేటటువంటిది నిర్వహించాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది ప్రభుత్వము. దానికి సంబంధించేసి మిగిలినటువంటి సంఘాలు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్లలో కూడా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం కానివ్వండి లేదా సంఘాలు కానివ్వండి, పంచాయతీరాజ్ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు టెంపరీ సొల్యూషన్స్ని వెతుక్కుంటూ వెళ్ళడం ద్వారా అప్పటికప్పుడు ఆ సమస్యల్ని పోస్ట్పోన్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. అవన్నీ ఇప్పుడు పేర్కొని పోయేసి పూర్తిగా విద్యా వ్యవస్థే అసలు అడ్మిషన్స్ దొరకనటువంటి పరిస్థితిలో మొత్తం కొట్టుమిటాడాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి వీటన్నింటికీ శాశ్వత పరిష్కారం దృష్ట్యా MU1, MU2లుగా ఒకటి MU1 అడ్మినిస్ట్రేషన్ పర్పస్లోను, MU2 అనేటటువంటిది అకాడమిక్ మానిటరింగ్కు డివైడ్ చేయడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అదేవిధంగా డిప్యూటీ ఈఓ ప్రమోషన్ జీవో నెంబర్ 4 ప్రకారంగా డిప్యూటీ ఈఓ ప్రమోషన్లన్నీ కూడా ప్రభుత్వ మేనేజ్మెంట్లో పనిచేసేటటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు, గ్రేడ్ 2 ప్రధాన ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పోస్టులు అది. అదేవిధంగా అవన్నింటినీ కూడా ఇప్పుడు దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంచడం ద్వారా జిల్లాలలో, నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలలో కూడా ఎక్కడ కూడా పర్యవేక్షణ అనేటటువంటిది లేకపోవడం ద్వారా రకరకాలైనటువంటి సమస్యలు, అదేవిధంగా ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఒక స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎంకి ఎంఈఓ ఎఫ్ఎస్సిగా ఇవ్వడం ద్వారా అక్కడ పాఠశాలకు న్యాయం చేయలేకపోతున్నారు, ఇటువైపు మండలంలో ఉండేటటువంటి పర్యవేక్షణ అనేటటువంటి సరిగా చేయలేకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అనేటటువంటి సందంగా తయారైపోయింది. కాబట్టి వీటన్నింటికీ శాశ్వత పరిష్కారం చేయాల్సినటువంటి ఆలోచన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఇంకొక కొత్త ప్రతిపాదన కూడా తీసుకొచ్చినారు. +2 విద్యా విధానంలోకి వెళ్ళడం ద్వారా మనం ఏమైనా సమస్యల్ని అడ్మినిస్ట్రేషన్ కాపాడుకోవచ్చు, అలాగే పిల్లలకు ఎక్కువ మంది పేద విద్యార్థులకు విద్యను అందించగలిగేటటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని పరిశీలించమని చెప్పి అడగడం జరిగింది. అది కూడా మేము ఆల్రెడీ 2-3 సంవత్సరాల క్రితం నుంచే మేము ఆల్రెడీ అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఆ తర్వాత స్కూల్ డైరెక్టరేట్ గారికి, వీళ్ళందరికీ కూడా మేము ఆ ప్రపోజల్ పెట్టడం జరిగింది. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఎక్కడైతే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి స్కూళ్ళు ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని డ్రాప్అవుట్స్ కాకుండా +1, +2 విద్యా విధానంలో సాగించడం ద్వారా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, డ్రాప్అవుట్స్ అనేటటువంటి వాటిని తగ్గించవచ్చు. అదేవిధంగా సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి ప్రమోషన్లు లేకుండా మిగిలిపోయినటువంటి స్కూల్ అసిస్టెంట్లకు జేఎల్ ప్రమోషన్స్ ఇవ్వడం ద్వారా, ఎందుకంటే ఆర్థిక భారం కూడా పడుతుంది ప్రభుత్వానికి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ జేఎల్ స్కేల్ని ఆల్రెడీ దాటేస్తున్నారు. కాబట్టి ఏ రకమైనటువంటి ఆర్థిక భారం కూడా పడకుండా